అందరికీ నమస్తే అండి. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈసారి కార్తీక పౌర్ణమి పూజ చాలా సంతృప్తిగా, సంతోషంగా జరిగిందండి. చాలా ప్లెజెంట్‌గా ఉండింది వాతావరణం. ఈవినింగ్ నుంచే సాయంత్రము ప్రతి సంవత్సరము ఏంటంటే 365 వత్తులు పేరు పేరున మా ఇంట్లో అందరి పేరు పైన వెలిగించుకోవడం మాకు అలవాటు. అయితే ఏంటంటే గుళ్ళో కాకుండా సాధారణంగా తులసి పూజ చేసుకొని ఇంట్లోనే వెలిగించుకోవడం అలవాటండి. సో సాయంత్రం నుంచి అన్ని ఏర్పాట్లు ఒకటొకటిగా చేస్తున్నాము. ఇంటి ముందు కలర్ ముగ్గు వేశాను, చిన్నగా లేండి. పెద్దగా వేస్తే ఏంటంటే మా అభిరాము మొత్తం దాన్ని తొక్కేసి చిందరవందర చేసేస్తున్నాడండి. అందుకని చాలా చిన్న ముగ్గు వేశాను. ఇంకా ఇంటి ముందు కొంచెం శుభ్రం చేసుకొని గడపల ముందు దీపాలు అవి పెట్టుకొని ఇంకా 5:30 అయింది. సీజన్ కదా, అందుకని మెల్లమెల్లగా చీకటి అవుతూ ఉంది. పూజ ఇంట్లో ఏదో పూజ జరగబోతుంది అంటే మా అభిరామ్ రెడీ అయిపోతాడండి. ఇక ఈ వత్తులు నేను, మా వారు, మా విమల్, రావళి, ఇంకా అభిరామ్ మా 5గురివి అంతకు ముందు రోజే చక్కగా 365 వత్తులు దగ్గరికని కట్టి ఆయిల్ ఇంకా గీ వేసి నానబెట్టి పెట్టానన్నమాట. అట్లా అయితే నెక్స్ట్ డే చక్కగా వెలుగుతాయి కదా. మా రాహుల్, వైష్ణవి ఇంకా అర్జున్ వాళ్ళు కూడా ఈరోజే పూజ చేసుకున్నారు వాళ్ళు అపార్ట్మెంట్లో. మేమందరం ఇక్కడ చేసుకున్నాం అన్నమాట. అదిగోండి పూజ సామాగ్రి రాగానే ఇంక ఉత్సాహం స్టార్ట్ అయింది మా అభిరామ్ బాబుకి. మమ్మీ డాడీ వచ్చిన తర్వాత పూజ స్టార్ట్ చేద్దాం నాన్న అని నేను చెప్తున్నాను. ఆయనకు తొందర అనమాట, ఇప్పుడు పూజ చేసేయాలి, దీపాలు వెలిగించేయాలి, అగరబత్తులు వెలిగించాలి. మీలో ఎంతమంది, చాలామంది ఈ పూజ ఈరోజు చేస్తారనుకుంటాను. చాలామందికి నోములు ఉంటాయి కదండి, కార్తీక నోము అది నోచుకుంటుంటారు. మాకు కేదారేశ్వర నోము ఆనవాయితీ లేదండి, మామూలుగా పూజనే చేసుకుంటాము. ఈ విగ్రహం చాలా ఏళ్ల క్రితము మా వాళ్ళు ఒకరు కాణిపాక నుంచి తెచ్చిచ్చారండి. అచ్చం కాణిపాకలో ఉండే వినాయకుడి స్వరూపంలాగే ఉంటుందన్నమాట, నల్లటి రాతి విగ్రహము. ఇంకా దాన్ని నేను ఎప్పుడు ఈ మొక్కల మధ్య పెట్టడం అలవాటు. వినాయకుడికి మొక్కలు, ఆకులు, చెట్లు అంటే ఇష్టం కదండి. సో ఆయనకి ఇష్టమైన స్థానం ఈ మొక్కలు ఉండే ప్లేస్లోనే పెడతాను అనమాట నేను ఆ విగ్రహాన్ని. ఇంకా ఇవన్నీ పూజ సామాగ్రి రెడీగా పెట్టుకొని రావళి వచ్చింది. చెయ్యమ్మా, ఎవరో ఒకరు చేస్తే సరిపోతుంది. రావళి పూజ స్టార్ట్ చేసింది. అబ్బాయికి పుట్టు పెట్టాను. ఇంకా దీపాలు చాలా చోట్లలో మీరు గమనించే ఉంటారు. మొన్న మధ్య నేను తీసుకున్న నీటితో వెలిగే దీపాలు చాలా చోట్ల పెట్టానండి నేను. ఎందుకంటే అసలు అవి గాలికి ఆరిపోయే ప్రమాదమే లేదు, అసలు ఆ టెన్షనే లేదు. ఇది మధ్యలో పెట్టింది గ్లాస్లో మధ్యలో ఉన్నదైతే ఆయిల్ దీపం వెళ్ళండి. ఇంకా ఉసిరి కొమ్మలు తెచ్చి ఆ రోజు తులసితో పాటు పూజించడం పద్ధతి కదా కార్తీక పౌర్ణమి రోజు. సో 2 కొమ్మలు మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో పెద్ద చెట్టు ఉందండి, ఉసిరి చెట్టు. ఉసిరి కొమ్మలే తెచ్చి పెట్టామన్నమాట. పెట్టి వాటికి పసుపు, కుంకుమ అన్నీ పెట్టి రవళి పూజ చేస్తుంది. మా ఇంట్లో పూజలు మాత్రం ఏ పండగ రోజు ఏ పూజ ఎలా చేసుకోవాలో తప్పకుండా అందరం కలిసి ఏదో మాకు తోచిన విధంగా, ఇలాగే పద్ధతి, ఆచారము, ఇలాగే చేయాలి, అలాగే ఉండాలని కాదు,
చక్కగా ఆ రోజు ఇల్లు వాకిలి శుభ్రపరచుకొని దేవుళ్ళని అలంకరించుకొని దీపాలు వెలిగించి చక్కగా చేసుకుంటామండి పూజ. మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. ఈ ప్రతి పండగ రోజు మాత్రం మేము అందరం కలిసి చక్కగా పూజ చేసుకుంటాం. ఎందుకనంటే ఇది అంటే ఈ ఆచారం నా దృష్టిలో ఎందుకు పెట్టి ఉంటారో తెలుసా అండి? ఇలాగైనా కుటుంబం మొత్తం ఒక చోట చేరి ఒక ధ్యానంతో ఒకే ఒక ఆలోచనతో ఉండాలి. ఆ టైంలో మాత్రం వేరే ఏ ఇతర ఆలోచనలు లేకుండా దేవుడా మా అందరినీ చల్లగా చూడు, మా ఇంటిని కాపాడు, మా కుటుంబాన్ని కాపాడు అని అందరూ ఒకే రకమైన ఆలోచనతో ఉండడానికే ఈ పండగలు పూజలు ఏర్పరిచి ఉంటారండి మన పెద్దలు. నేను దాన్ని గట్టిగా నమ్ముతాను. సో దాన్ని మాత్రం పాటిస్తాను. మా పిల్లలు కూడా మమ్మల్ని ఫాలో అవుతూ ఉంటారు. చాలా సంతోషంగా పూజలు అవి జరుపుతారు. ఓపికగా అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తారు. ఇంకా వత్తులు వెలిగించడం స్టార్ట్ చేశాము. మా హస్బెండ్తో స్టార్ట్ చేసి ఇంకా తర్వాత నేను, తర్వాత విమల్ బాబు, రవళి, ఇంకా మా అభిరామ్ బాబు కూడా పెట్టాడండి ఈసారి. లాస్ట్ ఇయర్ ఆయన వంతు మా విమల్ వెలిగించాడు. ఈసారి మాత్రం ఆయన వత్తులు ఆయనే స్వయంగా వెలిగించాడండి. ఇంకా 365 రోజులు మా అభిరామ్ బాబు ఆ దేవుడికి పూజ చేసినట్టే. ఎంత మంచి ఆచారం కదండి. ఒకవేళ పొరపాటునైనా ఇంకేదైనా కారణం చేత ఒకరోజు మనం దేవుడికి దీపారాధన చేయడం మర్చిపోయినా, స్కిప్ అయినా అలా కవర్ చేయడానికి అన్నట్టు ఇలా 365 వత్తులు పెట్టడం అనే పద్ధతి పెట్టుంటారు. చాలా మంచి పద్ధతులేండి. ఇంకా పక్కన బిల్డింగ్ పైనుంచి జూమ్ చేస్తే చక్కని పౌర్ణమి చంద్రుడండి నిండుగా. ఇంకా కాసేపు ఆ దీపాల దగ్గరే కూర్చున్నాం మేము. అవి వెలుగుతుంటే ఎంతో ఆనందం అనిపించిందండి. పిల్లలు మేమంతా అక్కడే కూర్చొని కొద్దిసేపు కబుర్లు ఆడుకున్నాము. ఇలా జరిగిందండి మా కార్తీక పౌర్ణమి పూజ. మీరంతా ఎలా జరుపుకున్నారో దయచేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇప్పుడు పెట్టేది ఏంటంటే మా రాహుల్, వైష్ణవి, అర్జున్ బాబు దీపాలండి. అదిగోండి ముగ్గురువి 365 వత్తులు, ఇంకా ఉసిరి దీపాలు కూడా పెట్టింది మా వైషు. అదిగోండి తులసి చెట్టు ముందు చక్కగా పూజ. ఎందుకో దేవుడి ముందర దీపం చూస్తేనే ఎంతో ఆనందం అనిపిస్తుంది కదండి. అందులో ఈ 365 వత్తుల ఆచారం నాకు చాలా ఇష్టం. అభిరామ్ చూడండి, మా అర్జున్ ముసిముసి నవ్వులు నవ్వుతూ ఎంత ముద్దులు మూట కడుతున్నాడు. మా అర్జున్కి కూడా పూజలు అంటే ఇష్టం అండి. ఇంత చిన్నవాడైనా వాడికి తెలుసు. ఇంకా పూజ అయిన తర్వాత కాసేపు రిలాక్స్ అయితే నాకేవో స్టోరీస్ చెప్తున్నాడండి మా అభిరామ్. అవి వింటూ కూర్చున్నాను నేను. మీ అందరికీ మళ్ళా ఒకసారి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలండి. అందరూ ఆనందంగా సంతోషంగా పండగ జరుపుకోవాలని ఆశిస్తూ బాయ్ అండి.